ఇప్పుడు మార్కెట్లల్లా బాగా అమ్ముడు పోయే సబ్బు ఉన్నది అనుకోర్రి. మరి దానికి నకిలీ తయారు చేసేటోళ్ళు ఏం చేస్తారు? పైన సోంటి కవరే పెట్టి కంపెనీ పేరు కొంచెం మార్చి అమ్ముకుంటారు. ఇప్పుడు మన తీర్మాన్ని చూసి వేరే టీవీలో కూడా డూప్లికేట్ ప్రోగ్రామ్ చేస్తారు కదా, గట్ల నకిలీ అన్నట్టు. సరే, ఇప్పుడు అసోంటి నకిలీలల్లా ఇంకోటి వచ్చి ఏరింది. అదేందో చూడుర్రి, జర చూసి పైలంగుండుర్రి. మీ ఇంట్లో ఎవరికైనా జ్వరమో దగ్గో కడుపు నొప్పో కాళ్ళ నొప్పో వస్తే ఏం చేస్తారు? ఏహే గీంత దానికి డాక్టర్ దానికి ఎందుకు, మాకు ఎరకలేదా? జ్వరానికి గొట్టం గోలి, దగ్గుకు పచ్చగోలి, కడుపు నొప్పికి తెల్లగోలి అని ఇట్లా యాది పెట్టుకొని తెప్పించుకొని వేసుకుంటారు. అట్లా చేసేటోళ్ళు అంతా ఈ ముచ్చట జర బాగినుండ్రులా. ఇప్పటి సంది ఏ గోలి పడితే ఆ గోలి తెప్పించుకొని వేసుకుంటారు అంటే వచ్చిన రోగం తక్కువడు కాదు, లేనిపోని కొత్త రోగాలు అంటుకుంటాయి. కొండ నాలుకే మంది వేస్తే ఉన్న నాలుగు కూసిపోయినట్టు. ఎందుకంటే మందుల దుకాణాలల్లా దవాఖాన్లల్లా ఇట్లా అంతటా నకిలీ మందులే మోపైనాయట. అందులో ఏది మంచిదో ఏది నకిలీదో గుర్తుబాటు రాకుండానే ఉన్నాయట. ఇట్లా మనతానే కాదు, దేశం అంతటా నకిలీ గోళీలు మందుల దందా జోరుగా నడిపిస్తున్నారట కొంతమంది బట్టెబాయి గాళ్ళు. మందులు గోళీల పేర్లు తెలియనోళ్ళు కాదు డాక్టర్లు. మందుల గురించి చదువుకున్న వాళ్ళు కూడా ఏది అసలు ఏది నకిలీదో సరిగ్గా గుర్తుపడతలేరట. గోళీల రంగు, సైజు, ప్యాకింగ్ అవిటి మీద పేర్లు ఇట్లా అన్ని అసలు ఎట్లుంటే అట్లనే చేస్తున్నారట. అగో గంత తెలివి మీరిపోయినరో అవిటిని తయారు చేసే కిలాడిగాళ్ళు. మరి అమ్మేటోళ్ళు అవే అగ్వకు దొరుకుతున్నాయి, ఆమ్దాని బాగా వస్తున్నాయని కొంటున్నారో లేకపోతే తెలివక తెస్తున్నారో గాని మందిపానాలు అగమవుతున్నాయి. అగో గందుకే ఏ గోలి పడితే ఆ గోలి తెప్పించుకొని వేసుకున్నాడు బంద్ చేసి డాక్టర్ల తానికి పోయి వాళ్ళు రాసిచ్చిన మందులు తీసుకొని అవి మంచియేనా కాదా అని మళ్ళీ వాళ్ళకే చూపించినాక వేసుకోండి. లేకుంటే అసలుకే మోసం అవుతుంది సుమా, యాది పెట్టుకోండి. కానీ ఏ మన్యాల మోపైన చూడు లోకముల్లా.